రైల్వే ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న ఈ నటీనట సమాఖ్య తరఫున ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ ఫిరదౌసి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొట్టమొదట ఫిరదౌసి అనగానే నా కళ్ళ ముందు నిలువెత్తుగా నిలిచే మహనీయుడు మహాకవి జాషువా కనిపిస్తాడు. జాషువా రచించిన కావ్యాల్లో గబ్బిలం, ముంతాజ్ మహల్, ఫిరదౌసి అగ్రగణ్యమైనటువంటి కావ్యాలు. ఫిరదౌసి పాత్రధారి కడారు ఆనందరావు గారు. విశేషం ఏమిటంటే ఆయన నటన, సంభాషణల ఉచ్చారణ ఎంత గొప్పగా ఉన్నాయో, ఆయన పద్య గానం కూడా అంత బాగుంది. పైగా దీనికి సంగీతాన్ని సమకూర్చింది కూడా కడారు ఆనందరావు గారు. తర్వాత గమనించదగిన వాడు గణనీయుడు గజనీ మహమ్మద్ పాత్రధారి. నేను జానతరావు నాకు అసలు వాడు అక్కడ పడాడు. అచ్చంగా మన పాత బస్తీ ఉంటుంది. ఎట్లాగా నీ పేరేంటి? అప్పల స్వామి అంటే నువ్వు ఆ ప్రాంతం వాడివా? ఇది గురుగావని వాడు. శ్రీకాకుళం పార్వతీపురం అయితే ఇది ఎలా చేసావబ్బా? అంత ఉద్దు ఆ అచ్చం బచ్చా కవుది బక్క కాళ్ళు ఉంటారు. పాట పాడాడు, కవ్వాలి పాడాడు. 73 సంవత్సరాల వయసు. నువ్వు ఒకసారి ప్రత్యేకించి నీ ప్రదర్శన పెట్టు, అప్పుడు చాలా సంతోషం. నేను మొత్తం చెప్తున్నాను, అందరూ కూడా చాలా బాగా నటించారు. చాలా సంతోషం. మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మహాకవి జాషువా నాకు ఒక ఆత్మీయుడు. ఎన్నో ఏళ్ల తరబడిగా కలిసి ఉన్నాం మేము. మహాకవి జాషువా ఫౌండేషన్ అధ్యక్షుడిగా నేను ఒక 10 సంవత్సరాల పాటు ఉన్నాము. శ్రీ కడారు ఆనందరావు గారిని వేదిక మీదకి వచ్చి ముఖ్య అతిథి చేతుల మీదుగా పుష్పగుచ్చాన్ని అందుకోవాలి. అలాగే